దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మనం అబ్రహామును దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆయనలో నుంచి ఆశీర్వదించబడ్డాము అని. అంటే ఆదాము, హవ్వ మరి దేవుణ్ణి నుండి సమాధానం కోల్పోయిన తర్వాత దేవుడు అబ్రహామును ఎన్నుకొని ఆయనలో నుండి మనకందరికీ లోకానికి పరిచయం అవుతానికి దేవుడు అబ్రహాములో నుండి వచ్చినాడని, మనల్ని కనినాడు అనేసి మనం చూద్దామా? మరి యెషయా 51:2లో మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన షారాను చూడండి, మనల్ని కనింది షారా అంట. ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఆయన ఒంటరి అయి ఉండగా అతన్ని పిలిచినాడు దేవుడు. ఎందుకంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఆయన యందు మనల్నందరినీ నీతిగా ఎంచటానికి గలతీ 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. చూడండి, అంటే ఆయనలో నుంచి వాగ్దానంగా ఆత్మీయంగా ఆ సంతానము క్రీస్తు. ఆ క్రీస్తులో నుండి అనేకులను, అంటే ఆయన శిలువ మరణం పొంది అనేకులను ఆయనకి జనముగా, ఆశీర్వదించబడిన జనముగా మనందరినీ వాగ్దానము చేసి ఆయన సంతానముగా ఈ క్రీస్తు మరి పుట్టి మనందరినీ అన్యజనాంగమునంతటినీ మరి ఆయన వాగ్దానము నెరవేర్చినాడు. బహు జనముగా నీ నక్షత్రములుగా చేస్తానని చెప్పిన జనమంతా కూడా మనమే. ఇస్సాకేమో శారీరకమైన అంటే వాగ్దానం చేసినటువంటి, అంటే ఆయన శారీరకంగా అయితే మనమందరమో ఆత్మీయంగా ఆయనకి నక్షత్రములుగా మనందరినీ ఆయన ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి యోహాను ఆ సంతానం క్రీస్తే అన్నాడు కదా, ఈ క్రీస్తులోనే నిత్య జీవం ఉంది. మొదటి యోహాను 5:11 దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉంది. చూడండి, ఆ సంతానం క్రీస్తు. కాబట్టి 12వ వచనం, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. ఇది స్పష్టంగా ఉంది. కాబట్టి మనము మన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మరి అది మీ ఇష్టం. ఇది చెప్పవలసిన బాధ్యత మాకుంది. మరి మేము చెప్తున్నాము. మరి మీకు జీవము కావాలంటే, ప్రతి ఒక్క మనిషికి నిత్య జీవము కావాలనే